ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు హీరోలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పాన్ ఇండియా హీరోలుగా ఎదిగారు. దీంతో వారు నటించే ప్రతి సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియా మూవీ ముద్ర వేసుకుంటోంది. అయితే ఇటీవల వరుసగా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు హిందీ సహా మిగతా మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పాన్ ఇండియా అనేది బుడగ మాత్రమే అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. RRR తో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. అందుకే గేమ్ చేంజర్, పెద్ది లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో నటించాడు. ఇందులో గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలవగా, పెద్ది మాత్రం 400 కోట్ల వ్యాపారం చేసింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కానీ 400 కోట్ల వసూళ్లలో మేజర్ షేర్ టాలీవుడ్ నుంచే వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి ఆశించినంత మేర కలెక్షన్స్ రాలేదు. దీంతో అసలు పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఉందా, డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక్క పెద్ద సమస్య మాత్రమే కాదు. ఇటీవల పాన్ ఇండియా పేరుతో విడుదలైన అనేక తెలుగు సినిమాలు హిందీతో సహా మిగతా మార్కెట్స్ లో నిరాశపరిచాయి. పెద్ది కంటే ముందు పాన్ ఇండియా ముద్ర వేసుకున్న దేవర, ప్రభాస్ నటించిన రాజాసాబ్, రాధేశ్యామ్ చిత్రాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలవలేకపోయాయి. పాన్ ఇండియా హిట్ అంటే పాన్ ఇండియా ముద్ర వేసుకున్న సినిమా. అది రిలీజ్ అయిన ప్రతి మార్కెట్లోనూ వసూళ్లను రాబట్టాలి. అప్పుడే అది పూర్తి స్థాయి పాన్ ఇండియా హిట్ మూవీగా నిలుస్తుంది అని చెబుతున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. ఇటీవల వరుస ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. పాన్ ఇండియా అనేది పోస్టర్ పై వేసే ట్యాగ్ కాదు, ఆడియన్స్ తో ఏర్పడే ఒక కనెక్షన్. పెద్ద హీరో, భారీ బడ్జెట్, 100 కోట్ల ప్రచారం మాత్రమే సరిపోవు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల భావోద్వేగాలను తాకే కథ, బలమైన పాత్రలు, కొత్త అనుభూతి ఉంటేనే సినిమా సరిహద్దులు దాటి విజయాన్ని అందుకుంటూ ఉన్నాయి. బాహుబలి, పుష్ప, KGF, కాంతార చూపించిన మార్గం అదే. పెద్ది తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. కానీ అదే కథ ఉత్తర భారత ప్రేక్షకుడికి అంతగా చేరలేకపోయింది అని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని, పాన్ ఇండియా ముద్ర వేసుకున్న ప్రతి చిత్రం ప్రేక్షకుల్ని అలరించాలి అనే రూల్ ఏం లేదు అని, వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్ చిత్రాలు విడుదలైన రోజున మళ్లీ ఇవే మార్కెట్స్ కొత్త రికార్డులు సృష్టిస్తాయని, రికార్డు కలెక్షన్స్ అందుకుంటాయని, అంతేకాని పాన్ ఇండియా ట్రెండ్ ముగిసిపోవడం లేదా బ్రేక్ పడ్డం అనేది ఉండదు అని సినిమా పండితులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.